కాంచన అనన్యతో ఇలా చెప్తూ ఉంటుంది. అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఏదో ఒక దారి ఉంటుందని పెద్దవాళ్ళు అంటారు కదమ్మీ. ఆ దారేంటో మనం తెలుసుకోవాలి. అప్పుడే శరణ్య పెళ్ళి జరిగిపోయినట్టు మనం బాధపడాల్సిన అవసరం లేదు. దాని పెళ్ళి ఆపటానికి ఇంకా మనకి అవకాశం ఉందమ్మీ. పెళ్ళి మండపంలో ఫోటోలు వీడియోలు బయట పెడదాము. అందరూ కూడా మండపంలో ఫోటోలు వీడియోలు చూసారే అనుకో, అప్పుడు పరువు పోతుంది, పెళ్ళి ఆగిపోతుంది కదమ్మీ అని చెప్పి కాంచన అనన్యతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు రోహిత్, మామయ్య ఈ సామాన్ అంతా కూడా ఆ గదిలో పెట్టు అని చెప్పి పండుకి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు కోటేశ్వరరావు, ఒరే తమ్ముడు శుభలేఖలు అందరికీ అందినట్టేనా అని చెప్పి అడుగుతుంటే, శుభలేఖలు అందరికీ పంపించామన్నయ్య, మీరేం కంగారు పడకండి, సాయంత్రం కల్లా చాలామంది బంధువులు వచ్చేస్తారు అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావుకి చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే లీలావతి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది. పెళ్ళికి మీరు రాలేదు అనుకో, నేనే మీ ఇంటికి వచ్చి గొడవ తెస్తానని ఫోన్లో లీలావతి ఎవరికో చెప్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరరావు కోటేశ్వరరావు ఇద్దరు నుంచుని ఉండటం చూసి, ఏంటండి అలా నుంచుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు, అక్కడ డెకరేషన్ వాళ్ళు, షామియాన వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు వచ్చారో లేదో చూడండి అని చెప్పి లీలావతి రాజేశ్వరరావుకి కోటేశ్వరరావుకి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, ఇదిగో లీలా పిలిచేది నిన్నే అని చెప్పి కోటేశ్వరరావు పిలుస్తూ ఉన్న కోటేశ్వరరావు మాటలు వినిపించుకోకుండా లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు త్రినయని కూడా దర్శన్ శరణ్యల పెళ్లి శుభలేఖ అందుతుంది. త్రినయని దర్శన్ శరణ్య పెళ్లి శుభలేఖ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే శరణ్యకు ఏదో జరుగుతున్నట్టు త్రినయని మనోనేత్రంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద భైరవి త్రినయనికి ఫోన్ చేస్తుంది. అందులో ఆనంద పిన్ని అని చెప్పి పిన్ని అని ఫీడ్ చేసి ఉంటుంది. త్రినయని ఫోన్ లిఫ్ట్ చేసి పిన్ని అని అంటూ ఉంటే, నయని పెళ్లి శుభలేఖ అందిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అందింది పిన్ని అని చెప్పి త్రినయని చెప్తూ ఉంటుంది. పెళ్ళికి వస్తున్నావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటే, వస్తున్నాను పిన్ని అని చెప్పి త్రినయని చెప్తూ ఉంటుంది. సరే త్వరగా వచ్చేయి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆనంద భైరవి ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు దర్శన్కి మంగళ స్నానాలు చేపించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. అలాగే శరణ్యకు కూడా మంగళ స్నానాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక దర్శన్ ఫ్యామిలీ అంతా కలిసి దర్శన్కి నలుగు పెట్టి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటే, ఇక శరణ్యకు కూడా నలుగు పెట్టి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటే గీత, శరణ్య జరిగిందంతా గుర్తు తెచ్చుకుని కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటారు. ఇక శరణ్యను, గీతను చూసి అనన్య అలాగే కాంచన చాలా కోపంగా చూస్తూ ఉంటారు. తల్లి కూతుర్లు ఇద్దరు కళ్ళల్లోని కుక్కుని భలే మేనేజ్ చేస్తున్నారమ్మి అని చెప్పి కాంచన అంటూ ఉంటే, ఆ కన్నీళ్లను కొన్ని దాచుకోమని చెప్పమ్మా, మండపం పైన ఏడవటానికి ఉండాలి కదా అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది. ఇదిగో అమ్మి, ఫోటోలు వీడియోలు అన్నీ పెన్డ్రైవ్లో వేపించుకుని తీసుకొని వచ్చాను. వాళ్ళు పెళ్లి మండపంలో అడుగు పెట్టగానే ఈ ఫోటోలు వీడియోలు పెళ్లి మండపంలో వచ్చేలా చేస్తాను. ఇక దాంతో వాళ్ళు అక్కడికక్కడే ఏడ్చి చస్తారమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. ఇక అది చూసి అనన్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్యకు మంగళ స్నానాలు గీత చేపిస్తూ ఉంటుంది. ఇక నలుగు పెట్టడం, అలాగే అక్షంతలు వేయడం, ఇవన్నీ కూడా అలాగే అనన్య, కాంచన, ఇక గీత అలాగే బంధువులందరూ కలిసి చేస్తూ ఉంటారు. ఇక ఇవన్నీ చేస్తున్నా కూడా శరణ్య మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఇక అలాగే దర్శన్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి దిష్టి తీసి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటే దర్శన్ కూడా డల్గా కూర్చుని ఉంటాడు. ఇంకా అలా దర్శన్ శరణ్య మంగళ స్నానాలు పూర్తయిపోతాయి. ఇక తర్వాత పెళ్లి మండపంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి. బంధువులందరి కోసం ఆనంద కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక దర్శన్ తన రూమ్లో ఉంటాడు. వెంటనే సమీర్కు ఫోన్ చేసి, సమీరా రాలేదేంటి అని చెప్పి అడుగుతుంటాడు. వస్తున్నాను అని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది. పెళ్లి కూతురు ఆలస్యంగా వస్తే చండాలంగా ఉంటుంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఏంటి కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నావు అని సమీరా అడుగుతుంటుంది. ఈ కాన్ఫిడెన్స్ శరణ్య ఇచ్చింది నాకు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. అవును, తను ఇంకా రాలేదు కదా అని చెప్పి సమీరా అడుగుతుంటే, పెళ్ళి ఆగిపోవాలనుకుంటుంటే తను ఎలా వస్తుంది అని చెప్పి దర్శన్ సమీరకు చెప్తూ ఉంటాడు. సమీర సరే బయలుదేరుతాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక అప్పుడే శరణ్య వాళ్ళు పెళ్లి మండపం దగ్గరికి వస్తారు. పండు శరణ్య వాళ్ళని చూడగానే పెళ్లి కూతురు వచ్చింది అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఆ మాట విని దర్శన్ చాకయ్య రూమ్లో నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు. ఇక శరణ్య కారు దిగి ఆనంద భైరవ్ కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక దర్శన్ శరణ్యను చూడగానే శరణ్య పెళ్లి దగ్గరకు వచ్చిందేంటి, పెళ్లి ఎలా ఆపుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆనంద భైరవి శరణ్యను పైకి లేపి కుటుంబ సమేతంగా ఇంట్లోకి తీసుకెళ్తుంది. అక్క, శరణ్య వాళ్లకు రూమ్ చూపించు, రెడీ అవుతారని చెప్పి ఆనంద భైరవి లీలావతికి చెప్తూ ఉంటుంది.
అత్తయ్య గారు మీతో మాట్లాడాలి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలుసు. కన్నీళ్ళు చూడని కళ్ళంటూ ఉండవు, బాధలను చూడని జీవితం అంటూ ఉండదు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే గీత శరణ్య దగ్గరికి వెళ్ళి ఆవిడ అంత ధైర్యం చెప్తుంటే నువ్వు జరిగిన దాన్ని తలుచుకొని ఎందుకే బాధపడుతున్నావు అని చెప్పి శరణ్యకు చెప్తూ ఉంటుంది. అవునమ్మి, నువ్వు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు, సంతోషంగా ఉండాలి అని చెప్పి కాంచన చెప్తుంది. అక్క, శరణ్య వాళ్ళని తీసుకెళ్ళు అని ఆనంద భైరవి చెప్తుంది. సరే ఆనంద అని చెప్పి లీలావతి చెప్తుంది. ఇక అనన్య కాంచన్ను పక్కకు తీసుకెళ్ళి శరణ్యను ఏడవద్దంటవి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాని అంతటా అది ఏడవకూడదమ్మి, దానితో మనం కన్నీళ్లు పెట్టించాలి దీన్ని సహాయంతో అని చెప్పి పెండ్రైవ్ని చూపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న ఒక ఆవిడ కాంచనకు తగిలి కాంచన చేతిలో పెన్డ్రైవ్ కింద పడిపోతుంది. చూసుకునే పని లేదా అని చెప్పి కాంచన గట్టిగా ఆవిడపై విరుచుకు పడుతుంటే అమ్మ సైలెంట్గా ఉండు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఇక దాంతో కాంచన తన చేతిలో పెన్ డ్రైవ్ లేదని చెప్పి చూసుకుని ఇదేందమ్మి నా చేతిలో పెన్ డ్రైవ్ ఏమైంది అని చెప్పి అనన్యను అడుగుతుంటుంది. ఏమో అమ్మ, ఎక్కడైనా పడిపోయిందేమో, ఆమె నిన్ను తగిలింది కదా అని చెప్పి ఇద్దరూ కలిసి రూమ్ అంతా కూడా పెన్ డ్రైవ్ కోసం వెతుకుతుంటారు. పెన్ డ్రైవ్ కనిపించకపోవడంతో అమ్మ, ఆమె నిన్ను తగిలినప్పుడు నువ్వు వెనక్కి పడ్డావు కదా, పైన ఏమైనా పడి ఉంటుందా అని చెప్పి అనన్య అంటూ ఉంటే అంతే ఏంటుందమ్మి, నువ్వు ఇక్కడే ఉండు, కర్ర కానీ ఏదైనా తీసుకొస్తానని చెప్పి కాంచన బయటికి వెళ్తుంది. మరోవైపు దర్శన్ పెళ్ళి ఆపుతానని చెప్పి శరణ్య నాకు మాట ఇచ్చింది, పెళ్లి దగ్గరకు ఎలా వచ్చింది, పెళ్ళి ఎలా ఆపుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక శరణ్య గీత ఇద్దరు కూడా ఒక రూమ్లో ఉంటారు. అప్పుడు ఒక ఆవిడ శరణ్య రూమ్లోకి వచ్చి ఏమండి ఆనంద్ గారు పిలుస్తున్నారని చెప్పి చెప్తూ ఉంటుంది. నేను వస్తానని చెప్పి గీత ఆవిడకు చెప్తూ ఉంటుంది. శరణ్య నువ్వు అలంకరించుకో, నేను వెళ్ళొస్తానని చెప్పి గీత ఆవిడ వెనక ఆనంద భైరవ్ దగ్గరికి వెళ్తుంది. ఇక మరోవైపు శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. నేను మర్డర్ చేశానని చెప్పి అత్తయ్య గారికి చెప్దాం అనుకుంటే ఆవిడ పట్టించుకోవట్లేదు, కనీసం ఆయన కన్నా చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుని వెంటనే ఫోన్ తీసుకుని దర్శన్కి మెసేజ్ చేయబోతూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ కూడా ఇదేంటి పెళ్ళి ఆపుతానని మాటిచ్చి పెళ్ళికి ఎలా వచ్చింది, శరణ్యను కలిసి మాట్లాడాలి అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక దర్శన్ కూడా ఫోన్ తీసుకుంటాడు. శరణ్య కూడా దర్శన్తో మాట్లాడాలి అని చెప్పేసి మీతో మాట్లాడాలి అని చెప్పి దర్శన్కి మెసేజ్ చేస్తుంది. ఇక దర్శన్ అదే టైంకి శరణ్యకు మెసేజ్ చేద్దామనేసరికి శరణ్య దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. నేను మెసేజ్ చేద్దాం అనుకుంటే శరణ్య నాకు మెసేజ్ చేసింది ఏంటి అని దర్శన్ ఆలోచిస్తూ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తాడు. మీతో మాట్లాడాలి అని చెప్పి మెసేజ్లో ఉంటుంది. నేను అనవసరంగా శరణ్యను అపార్థం చేసుకున్నట్టున్నాను, పెళ్ళి ఆపుతానని మాటిచ్చింది కదా, ఏదో ఒకలా ఆపుతుందేమో, తప్పని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిందేమో, అందుకే ఆ విషయం గురించే నాతో మాట్లాడాలనుకుంటుందేమో అని దర్శన్ మనసులో అనుకుని వెంటనే ఓకే కలుద్దాం అని చెప్పి శరణ్యకు మెసేజ్ చేస్తాడు. ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఒక ప్లేస్లో కలుసుకుంటారు. ఏంటండి ఏదో మాట్లాడాలని మెసేజ్ చేశారు అని దర్శన్ అడుగుతుంటాడు. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలండి అని శరణ్య చెప్తూ ఉంటుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అది తెలుసండి, మీరు తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందని నాకు అర్థమైందని దర్శన్ చెప్తూ ఉంటాడు. అది కాదండి, నేను చెప్పేది వినండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నన్ను నమ్మండి, నా పైన మీకు నమ్మకం ఉందా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. మీ పైన నమ్మకం లేకపోతే నన్ను నేను నమ్మనట్టేనండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. అది కాదండి, కాకపోతే మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. సరే అదేంటో చెప్పండి అని చెప్పి దర్శన్ అడుగుతుంటాడు. నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట ఏమిటంటే అని శరణ్య టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే పండు వచ్చి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు కదా అని చెప్పి శరణ్య దర్శన్ని అడుగుతుంటాడు. అది కాదు మామయ్య అని దర్శన్ చెప్తూ ఉంటే పెళ్ళైన తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పుకుంటున్నారా అని చెప్పి పండు అడుగుతుంటాడు. ఇక అప్పుడే లీలావతి వచ్చి ఏంట్రా అందరూ కలిసి ఇక్కడ ముచ్చటేశారని చెప్పి అడుగుతూ ఉంటారు. అక్కాయ్ నేను లేదు, వీళ్ళిద్దరే తెగ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు పెళ్లి మండపంలో అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. నాన్న నీ కాబోయే భార్యతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నావా ఏంటి అని చెప్పి లీలావతి దర్శన్ని అడుగుతుంటే అది కాదు పెద్దమ్మ అని చెప్పి దర్శన్ చెప్తాడు. అమ్మ శరణ్య నువ్వు వెళ్ళు అని చెప్పి లీలావతి చెప్పడంతో శరణ్య ఇక ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అల్లుడు నువ్వు అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసే వరకు నా 2 కళ్ళు నీపైనే ఉంటాయి అని పండు దర్శన్కి చెప్తూ ఉంటే దర్శన్ స్మైల్ ఇస్తూ ఉంటాడు. పదండ్రా వెళ్దామని చెప్పి లీలావతి పండుని దర్శన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు పెండ్రైవ్ పండు దగ్గర అనన్య ఎదురు చూస్తూ ఉంటే అక్కడికి కాంచన బూజుకర్ర తీసుకుని తలపైన ముసుగు కప్పుకుని అనన్య దగ్గరకు వస్తుంది. అనన్యను పిలవటానికి
కాంచన అనన్యపై చేయి వేస్తుంది. ఇక ముసుగులో ఉన్న కాంచను అనన్య చూసి, పనిదాన్ని నా మీద చేయి వేస్తావు, నీకెంత ధైర్యం అని చెప్పి అంటూ ఉంటే, అమ్మి నేను పనిదాన్ని కాదు, నేను మీ అమ్మను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. ఈ ముసుగేంటి, ఈ అవతారం ఏంటి అని చెప్పి అనన్య అడుగుతుంటుంది. ఇప్పుడు పైన పడ్డ పెన్ డ్రైవ్ని తీస్తుంటే ఎవరైనా చూస్తే లేనిపోని అనుమానం వస్తుంది కదమ్మి, అందుకనే బూజు దులిపినట్టు పనలాగా యాక్టింగ్ చేద్దామని ఇలా ముసుగు కప్పుకుని వచ్చాను అని కాంచన చెప్తూ ఉంటే అనన్య నవ్వుతూ ఉంటుంది. ఏందమ్మి అలా నవ్వుతున్నావు, నా ఐడియా బాగుందనా అని కాంచన అడుగుతుంటుంది. కాదు, నీకు పనిదాని గెటప్ బాగా సూట్ అయింది అని అనన్య చెప్తూ ఉంటుంది. అమ్మి తల్లిని ఎక్కిరిస్తే కనుక పుట్టగతలు వండుకుంటా పోతాయి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే, సరేలే కానివ్వు అని చెప్పి అనన్య చెప్పడంతో కాంచన పైన పడ్డ పెన్ డ్రైవ్ని బూజుకర్ర సాయంతో తీయబోతూ ఉంటే పెన్ డ్రైవ్ కిందకి రాకపోవడంతో, అమ్మి అది రావటం లేదమ్మి, నాకు అందట్లేదని కాంచన చెప్తూ ఉంటుంది. అప్పుడు అనన్య స్టూల్ తీసుకొచ్చి కాంచన దగ్గర వేస్తుంది. ఇక కాంచన స్టూల్ ఎక్కి పెన్ డ్రైవ్ని తీయడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడే కోటేశ్వరరావు వచ్చి, ఎవరమ్మా నువ్వు అని చెప్పి అడుగుతుంటాడు. ఇక కాంచన టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.